హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనకి పెళ్లి కొబ్బరి బండం డెకరేషన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది హార్ట్ షేప్ థీమ్. కానీ ఈ వీడియోలో మనం ఈ హార్ట్ షేప్‌కి పికాక్ ఫెదర్ కూడా యాడ్ చేసి చాలా ట్రెండీగా చేయబోతున్నాం. అది ఎలా చేయాలి, ఏంటి అనేది ఈ వీడియోలో మనం త్వరగా చూసేద్దాం. మనం యూజ్ చేసే పెయింట్స్ అయితే ఫెవిక్రిల్, యాక్రిలిక్, మెటాలిక్ పెయింట్స్ అండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన థీమ్ ఏంటి అనేది ముందే కొబ్బరి బొండం మీద డ్రా చేసేసుకుని, ఆ తర్వాత దాని మీద గ్రీన్ కోట్, నెక్స్ట్ ముచ్చిక దగ్గర యెల్లో కోట్ 2 వేసేద్దాం. నెక్స్ట్ ఇది పికాక్ ఫెదర్ థీమ్ కాబట్టి బ్లూ కలర్ ఎక్కువ హైలైట్ అవ్వాలి కాబట్టి నేను హార్ట్ షేప్‌కి బ్లూ కలర్ వేశాను. నెక్స్ట్ దాన్ని హైలైట్ చేయడం కోసం చుట్టూ పింక్ వేశాను. ఈ పికాక్ ఫెదర్ డెకరేషన్ కోసం మధ్యలో బ్లూ కలర్ డాలర్ యూజ్ చేశాను. దాని చుట్టూ ఫస్ట్ బార్డర్‌గా వైట్ స్టోన్ లైన్ యూజ్ చేశాను. దాని తర్వాత 4 కలర్స్ బాల్ చైన్స్ యూజ్ చేశానండి. జనరల్‌గా పికాక్ ఫెదర్‌లో మనకు ఉండేవి పర్పుల్, బ్లూ, గ్రీన్. సో, నేను పర్పుల్, నెక్స్ట్ డార్క్ బ్లూ, దాని తర్వాత స్కై బ్లూ, దాని తర్వాత గ్రీన్, డార్క్ గ్రీన్ బాల్ చైన్స్ యూజ్ చేశాను. వీటిని జాగ్రత్తగా ఫెవిక్రిల్, యాక్రిలిక్ గమ్ యూజ్ చేసి స్టిక్ చేసేసాను. ఈ ఫెదర్‌ని హైలైట్ చేయడం కోసం ఫైనల్‌గా స్టోన్ లైన్‌ని బార్డర్‌గా వేసేసాను. సో, ఇదండి మనకి మెయిన్ థీము. నెక్స్ట్ పికాక్ ఫెదర్స్ ఇవి చిన్నవి ఇవన్నీ కూడా ఒక మంచి షేప్‌లో, ఒకటి వైట్ స్టోన్ లైన్, రెండోది గోల్డ్ బాల్ చైన్. అవి 2 ఆల్టర్‌నేటివ్‌గా యూజ్ చేస్తూ ఒక షేప్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ లైన్స్ మాత్రం స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం కర్వ్డ్‌గా ఉండేటట్లు చూసుకోవడం అయితే మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ అనమాట. నెక్స్ట్ మిగతా డెకరేషన్ అంతా కూడా మనం హార్ట్ షేప్‌కి ఎలా అయితే చేస్తామో గమ్ లైన్ పెడతాము, బాల్ చైన్ పెడతాము, స్టోన్ లైన్ పెడతాము, ఇదంతా కూడా యాజ్ యూజువల్‌గా రొటీన్‌గా మనం చేసేటట్టే చేసేద్దాము. కాకపోతే వన్ సైడ్ మాత్రం పికాక్ ఫెదర్ దగ్గర దీన్ని కట్ చేశాననమాట. పూర్తిగా హార్ట్ షేప్ కంప్లీట్ చేయకుండా 1/4 ఆఫ్ ద పార్ట్ పికాక్ ఫెదర్ వచ్చేలాగా, మిగతాదంతా ఈ హార్ట్ షేప్ వచ్చేలాగా చేయడం వల్ల ఏమైందంటే నాకు ఈ బండం అనేది చాలా ట్రెండీగా అనిపించింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. యాక్చువల్లీ ఈ స్టోన్ లైన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఫినిష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడే మొత్తం మనకి ఫినిషింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది కదా! ఇవి కొంచెం అటు ఇటుగా కాకుండా కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా, నీట్‌గా ఉండేలాగా స్టిక్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ ఫైనల్‌గా ఈ రెడ్ కలర్ కుందన్స్ స్టిక్ చేసి, ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఒక వైట్ స్టోన్ లైన్‌తో నేను క్లోజ్ చేసేసాను. దీంతో ఈ లుక్ అనేది కంప్లీట్‌గా గ్రాండ్ లుక్‌గా చాలా నీట్‌గా వచ్చింది. సో, ఫైనల్‌గా మన థీమ్ పికాక్ ఫెదర్ కొబ్బరి బొండం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ముచ్చిక డెకరేషన్ చేసుకుందాము. మీకెలా అనిపించింది ఈ ఫెదర్ డెకరేషన్ అనేది? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది చాలా టఫ్ ఏమో అని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. అందుకే ఎక్కువ హార్ట్ షేప్, స్వస్తిక్ ఇలాంటివే చేశాను. నేనైతే 100% సాటిస్ఫై అయ్యానండి. ఎందుకంటే కొత్తది ట్రై చేసి అది సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయిందనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరు. సో, ఇదండి మన ఫైనల్ అవుట్‌పుట్ అయితే. మీకు ఎలా అనిపించింది? చాలా ఈజీగా అనిపించింది కదా! సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.